కాళేశ్వరం రిపోర్టుపై నేడు సన్నాహక సమావేశం జరగనుంది. పీసీ ఘోష్ రిపోర్టు, త్రిసభ్య కమిటీ రిపోర్టుపై ఉత్తమ్ చర్చించనున్నారు. నివేదిక ఆధారంగా చర్యలకు ఆదేశించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రేపటి కేబినెట్ భేటీలోనూ చర్చించే అవకాశం ఉంది. ఇక పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో ఏముంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందనే దానిపై ఉత్కంఠగా మారింది. కాళేశ్వరం కమిషన్ మొత్తం 119 మంది స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, ఈటలను కమిషన్ విచారించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కేసీఆర్ పాత్ర ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కాళేశ్వరం కమిటీ ఏదైతే ఆ కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమిషన్ ఆ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. జూలై 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ రిపోర్టును సమర్పించింది. ఈ రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటివరకు అయితే వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. ప్రధానంగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే ప్రధానంగా దీంట్లో పొందుపరిచారు, ఆయననే బాధ్యులను చేశారని చెప్పేసి అయితే ఇప్పుడైతే లీకులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క కమిషన్ రిపోర్టును అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని 4వ తేదీన రేపు జరగబోయే కేబినెట్ సమావేశానికి అందివ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, అదేవిధంగా జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, న్యాయశాఖ సెక్రటరీ రెన్ల తిరుపతి. ఈ ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ముసాయిదాను నిన్న సాయంత్రమే సిద్ధం చేసింది. ఈ ముసాయిదాను ఈ యొక్క సారాంశం ఏదైతే ఉందో ఈ సారాంశాన్ని చర్చించేందుకు ఈరోజు సాయంత్రం 6:30 రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ త్రిసభ్య కమిటీతో భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీలో రేపటి కేబినెట్ సమావేశంలో అనుసరించవలసినటువంటి విధంగా ఈ రిపోర్టుకు సంబంధించి ఎట్లాంటి వివరాలు జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చారు అనే దానిపై కూడా ఈరోజు ఆ కమిటీ సభ్యులను అడిగి మరిన్ని వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వీళ్ళను కూడా బాధ్యులు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీరితో పాటు అప్పటి ఇంజనీర్లను, అదేవిధంగా ఈఎన్సీలను, అదేవిధంగా ముఖ్య అధికారులను కూడా బాధ్యులుగా చేస్తూ తన నివేదికలో జస్టిస్ పీసీ ఘోష్ పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా తుమ్మిడిహట్టు వద్ద నుంచి ఇక్కడికి ఏదైతే బ్యారేజీల స్థలాల మార్పు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మొదలుకుంటే కూడా అన్ని కూడా ఉల్లంఘనలు జరిగినట్టుగా కూడా జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో తెలిపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఏదైతే అప్పుడు నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి దాన్ని కాకుండా ఈ రాష్ట్ర ఏదైతే అధికారులు, అదేవిధంగా ఇతర మంత్రులు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, అదేవిధంగా ఇతర కీలక నేతలు కూడా ఈ ప్రాజెక్టు డిజైన్లో మార్పులు కావచ్చు ఇవన్నీ కూడా ఉల్లంఘనలు పడ్డారని జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో పొందుపరచాలని చెప్పేసి కూడా ఇప్పటికే వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా ఏదైతే 38,000 కోట్ల ఎస్టిమేషన్స్ కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్ల వరకు కూడా తీసుకెళ్లడం, 2 సార్లు కూడా ఎస్టిమేషన్లు పెంచడం, ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా
కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కూడా అంచనాలు పెంచుకుంటూ పోతారనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఏదైతే ఇతర అంశాలు ఉన్నాయో, ఏదైతే ఈ బ్యారేజీలు నిర్మించినప్పుడు నీటి మళ్లింపు కోసమే బ్యారేజీలను ఉపయోగించాలి తప్ప ఈ నీటిని నిల్వ చేయడానికి కాదు అని చెప్పేసి కూడా కాళేశ్వరం కమిషన్ తన రిపోర్టులో ఇవన్నీ స్పష్టంగా పేర్కొందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ యొక్క నీటిని నిల్వ చేయడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది, బ్యారేజీల కుంగుబాటు జరిగిందని చెప్పి కూడా కమిషన్ తన రిపోర్టులో పొందుపరిచిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇవన్నిటినీ కూడా ఈరోజు ఏదైతే ముసాయిదా ఇప్పటికే త్రిసభ్య కమిటీ తయారు చేసింది, 650 పేజీలకు పైగా ఉన్నటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిటీ రిపోర్టును సారాంశాన్ని ఈ కమిటీ తయారు చేసింది. ఈ యొక్క సారాంశంతో అదేవిధంగా కమిటీ సభ్యులతో ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. రేపు మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతా ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో ఈ యొక్క త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే సారాంశం ఉందో ఈ సారాంశంపై చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా తదుపరి చర్యలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇందులో ఏదైతే కాళేశ్వరం నిర్మాణంలో మొదటి నుంచి కూడా చాలా వరకు కూడా ఉల్లంఘనలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటి నుంచి కూడా అదే చెప్తూ వస్తూ ఉంది. కాబట్టి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎట్లాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక ఇటు విజిలెన్స్ నివేదికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతికి ఇప్పటికే అందాయి. కాబట్టి ఈ 3 నివేదికలను బేరీజు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. రేపు ప్రత్యేకంగా కాళేశ్వరం కమిషన్ పై చర్చించేందుకే ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి కేబినెట్ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఎవరిపై చర్యలు తీసుకోబోతా ఉంది, కేసులు పెట్టబోతా ఉందా, ఇట్లా ఒకవేళ కేసులు పెడితే ఎవరిపై పెట్టబోతా ఉంది, మరొక వైపు ఇటు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎటువంటి సూచనలు చేసింది, ఆ సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది అనేది మాత్రం రేపటికి మనకు కేబినెట్ సమావేశం తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.